అక్షిత, శాన్విక, సుమలత పక్కకొచ్చి ఏంటి ఇక ఓడిపోయినట్టేనా? చరణ్‌కి, పల్లవికి ఎంగేజ్‌మెంట్ జరుగుతుందా అన్నట్టుగా షాకింగ్‌లో బాధగా అలా ఉంటే వెనక నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అని చెప్పి సాంగ్ వస్తూ ఉంటుంది. ఇక అది సుమలత విని ఏంటిది బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సాంగ్ సిట్యుయేషన్ తగ్గట్టు అసలు ఎవరు పాడుతున్నారు? ఆపండి అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత ఎవరాంటీ పాడేది? ఈ పాట ఎవరు పాడట్లేదు. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంతే వాళ్ళలా వేసేస్తూ ఉంటారు ఆంటీ బ్యాక్‌గ్రౌండ్‌లో అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇప్పుడు ఎలా మమ్మీ? ఎలా ఈ పల్లవిని తప్పించుకోవడం అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి. ఇక అక్షిత అయితే ఇంక మనం చేసేదేముంది? అన్ని రకాలుగా ట్రై చేశాము. కిడ్నాప్ అనుకున్నాము. మళ్ళీ వెనకాలకి తీసుకొచ్చింది బావగారిని టైంకి. ముహూర్తం అయిపోతుందేమో, దాటిపోతుందేమో అనుకుంటే విదిన్ ముహూర్తమే తీసుకొచ్చి పెట్టింది బావగారిని ఇక్కడ. ఇంకేముంది? ఆ పల్లవి ఇంటికి కోడలవుతుంది. మన నెత్తి మీద కూర్చుంటుంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, లేదు నెవర్. నేను బ్రతికుండగా ఈ ఇంటికి కోడలుగా అది వస్తుందంటే నేను అస్సలు ఊరుకోలేను, తట్టుకోలేను అని చెప్పి అంటూ ఉంటే సుమలత అంటే ఏంటి మమ్మీ ఇప్పుడు నువ్వు చచ్చిపోతావా అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న శాన్వి. అప్పుడు అక్షిత వావ్ వావ్ ఆంటీ ఎంత సూపర్ ఆంటీ, ఇంట్లో అపశకునం జరిగితే పెళ్ళంటూ ఉండదు. ఇప్పుడు మీరు చరణ్ బావగారు ఎంగేజ్మెంట్ ఆపడానికి మీరు చచ్చిపోతారా? సూపర్ ఐడియా ఆంటీ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఆపో, నేనెందుకు చచ్చిపోతాను? ఏం పిచ్చి ఐడియాలు మీరు. ఆ, నేనెందుకు చేస్తాను? జనరల్‌గా చెప్తున్నాను. నేను ఇంకో ప్లాన్ ఏమైనా ఆలోచిస్తాను అని చెప్పి ఇక ఆలోచించి ఒక అతనికి ఫోన్ చేస్తుంది. పాములు పట్టే అతనికనమాట. ఏంటమ్మా చెప్పండి అని చెప్పి అటువైపు అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం లేదు నీతో పని పడింది అని చెప్పి తను ప్లాన్ చెప్తుందనమాట. ఇలా ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంది. నువ్వు రావాలి టైంకి, పాముని వదలాలి అని చెప్పి అనగానే అలాగే అమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను మీ ఇంటికే అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. సూపర్ ఆంటీ ఐడియా అయితే బాగుంది. టైంకి ఇంప్లిమెంట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్పి ఇక వీళ్ళు ఎంగేజ్మెంట్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక ఇటుపక్క పల్లవి రెడీ అవుతుందనమాట. ఇక పల్లవిని రెడీ చేసి తీసుకొస్తుంది గుండమ్మ. ఇక ఇక్కడ కూర్చోండి అని చెప్పి పంతులుగా చెప్పడంతోని ఇలా కూర్చుంటారు. ఇక చరణ్ ఏమో ప్రసాదరావు తీసుకొస్తారు. మీరు ఇక ముహూర్తం దగ్గర పడుతుంది కదా, ఇక తాంబూలాలు అవి తీసుకోవడానికి అందరూ ఉన్నట్టేగా అని చెప్పి పంతులు గారు అనడంతోని సుమలత పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇలా సుమలత ఇటు శాన్వి వీళ్ళు బయట ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. ఇక అందరూ ఇటు కూర్చుంటారన్నమాట ఎదురెదురుగా వీళ్ళు. ఇక పంతులు గారేమో పూజ అది స్టార్ట్ చేస్తారు. ఇటు సుమలత, శాన్వి, అక్షిత ఉంటారు కదా, వాళ్ళ మొహాల ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది పల్లవి. వాళ్ళేమో ఇష్టం లేనట్టుగానే ఫేస్ పెడతారనమాట. ఇక ఇటు చరణ్ ఏమో ఏంటి మమ్మీ ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిందేనా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. సుమలతకి ఏం పర్లేదురా, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, నేను చూసుకుంటున్నాను అని చెప్పి సుమలత సైకిల్తోనే చెప్తుంది. ఇక అప్పుడు అది అర్థం చేసుకున్న చరణ్ ఏంటి మమ్మీ ఏం టెన్షన్ పడద్దు, రిలాక్స్ అవ్వు అన్నట్టుగా చెప్తుంది. మమ్మీ ఏదో ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు చరణ్. ఈ లోపల ఇక పంతులు గారు ఇక పూజ అది కంప్లీట్ అవుతుందనమాట. ఇక తాంబూలాలు మార్చుకునే టైం వచ్చిందంటూ చెప్తూ ఉంటారు. ఏంటి మమ్మీ టైం అయిపోతుంది, తాంబూలం అంటున్నారు, నువ్వేం చేయట్లేదు అన్నట్టుగా చరణ్ చూస్తూ ఉంటాడు సుమలత వైపు. ఏం కాదురా అన్నట్టుగా తను ధైర్యం చెప్తుంటుందన్నమాట కళ్ళతోనే. ఈ లోపల పాములు పట్టే అతను వస్తాడు కదా, ఇక పాముల డబ్బా తీసుకొచ్చి కిటికీ దగ్గర నించుంటాడు. సుమలత కూడా అతన్ని చూస్తుందనమాట. పామును వదులుతున్నానమ్మా అని చెప్పి అతను సైకిల్ చేస్తాడు. మొత్తానికి పామునైతే వదులుతాడనమాట ఇంట్లోకి. ఇక ఆ పాము కరెక్ట్గా వస్తూ ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గరికి. ఈ లోపల తాంబూలాలు మార్చుకోండి అని చెప్పి ఇస్తారనమాట పంతులు గారు. ఇక మార్చుకోబోతున్న టైంకి పాము వచ్చి అక్కడ ఉండడంతోని ఒకసారిగా తాంబూలాలు కింద పడేసేసి షాకింగ్ అయిపోయి ఇక అందరూ షాక్‌లో అలా చూస్తూ ఉంటారు పాముని. ఇక పాము అలా కాసేపు కొంచెం భయపెట్టినట్టుగా చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హమ్మయ్య! ఎవరిని ఏం చేయలేదు అని చెప్పి ఇక బామ్మ అసల ఇంట్లోకి పాము రావడం ఏంటో, సరే ముందు తాంబూలాలైతే మార్చుకోండి అని చెప్పి బామ్మగారు అంటారనమాట. ఇక అప్పుడు సుమలత ఏంటండి మార్చుకునేది తాంబూలాలు, అసల ఒకదాన్నెమ్మట ఒకటి అసలు ఇన్ని అపశకునాలు జరుగుతుంటే అని చెప్పి అనగానే అప్పుడు ఇక గుండమ్మ వాళ్ళ మామయ్య గారు ఏంటమ్మా ప్రతిదానికి అపశకునం అనుకుంటూ ఉండి నిశ్చితార్థాన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన అంటారు. ఏంటండి ఆపక జరిపిచ్చేస్తారా ఏంటి? జరుగుతుంది మా ఇంట్లో అపశకునం. ఈ నిశ్చితార్థం జరగకూడదిక అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అంటే ఏంటండి మీ ఉద్దేశం ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. మరి అపశకునం మీ ఇంట్లో కాదు కదా, మీ కొడుక్కి కాదు కదా జరిగింది, నా కొడుక్కి జరిగింది. వాడు ఏంటి వారసుడండి. అటు చూస్తేనేమో కిడ్నాప్ జరిగింది ఇందాక, ఇప్పుడు చూస్తేనేమో నట్టింట్లో పాము వచ్చింది అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు శాన్వి కూడా అసలు ఇది సిటీ రండి, సిటీ మధ్యలో ఇట్లా ఇంట్లోకి పాము వచ్చిందంటే ఇదేం అడవి కాదు కదా, సర్లే పాము వచ్చింది వెళ్ళింది అనుకోవడానికి
ఇది అసలు సిటీ మధ్యలో ఇలా పాము వచ్చిందంటే ఏదో ఏదో దోషం ఉంది, అందుకే అందుకే ఇలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు, ఏదో ఒకటి జరిగిపోద్దేమో అన్నట్టుగా అక్షిత కూడా అంటూ ఉంటే, అక్షిత అని చెప్పి గుండమ్మ అరుస్తుంది. ఏంటి గుండమ్మ నా మీద అరుస్తున్నావు, నిజమేగా నేను చెప్పింది అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటే, ఇక అప్పుడు సుమలత అత్తయ్య గారు మీరు ఇంకేం మాట్లాడకండి అనగానే, ఏంటి ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి ప్రసాదరావు కూడా అంటారు. ఏమండి మీరు మాట్లాడకండి, అసలు ఎవరు మాట్లాడకండి, ఇది నా కొడుకు ఫ్యూచర్, నా కొడుకు హ్యాపీగా ఉండాలని నాకు ఉండదా? అయినా అసలు ఈ పల్లవి మీద మీకు అంత ఇష్టం ఏంటి అత్తయ్య గారు? బయట అమ్మాయి మీద అంత చూస్తున్నారు, వీడు మీ కొడుక్కి కొడుకండి, ఎంత ఇదిగా ఉండాలి, వాడి జీవితం ఏమైపోతుందని ఏం లేదా? ఇన్ని అపశకునాలు జరుగుతుంటే ఏం మాట్లాడరు, అసలు ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి లేదు. అసలు ఈవిడ జాతకంలో ఏముందో అసలు అంత దరిద్రపు జాతకం ఈ పల్లవిదే అని చెప్పి అనగానే, అదేంటండి ఎవరి జాతకం ఎలా ఉందో తెలియకుండానే మా అమ్మాయి వైపే అంటున్నారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, నా కొడుకు జాతకం ఎలా ఉందో నేను ఆల్రెడీ ఎప్పుడో చూపించుకున్నాను, ఏమన్నా దరిద్రాలు అవి ఏమైనా ఉంటే, నాగశకునాలు శాపాలు ఏమైనా ఉంటే అన్ని ఇదిగో ఈ పల్లవి దాంట్లోనే ఉండుంటాయి, అసలు ఏమొద్దు, ఈ పల్లవితో ఎంగేజ్మెంట్ వద్దు, ఏమొద్దు అని చెప్పి అనగానే, అవును నా జీవితం కూడా ముఖ్యమేగా అని చెప్పి చరణ్ కూడా అంటాడు. ఇక పల్లవి ఏం మాట్లాడదనమాట, అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడు పంతులు గారు కూడా, నేను చెప్తానమ్మా ఒక విషయం, అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం ఒకసారి చూపించుకోండి, ఏమన్నా ఎవరి జాతకంలో దోషాలు ఉంటే ఏమన్నా నివారణ పూజనాలు అవి చేయించుకున్న తర్వాత అప్పుడు అప్పుడు పెట్టించుకోండి, ఇలాంటివి పెళ్ళి కానీ ఇంకేదన్నా ఫంక్షను అప్పుడు దాకా ఏమి వద్దని చెప్తాను అని చెప్పి పంతులు గారు అలా చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ రకంగా ఇక ఎంగేజ్మెంట్ అయితే రారా ఎంగేజ్మెంట్ లేదు ఏమీ లేదు అని చెప్పి సుమలత చరణ్ చేపట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇక ఎంగేజ్మెంట్ ఆగిపోయిన తర్వాత ఇక నైట్ కూర్చొని ఇటు హాల్లో ఎవరంటే పల్లవి బామ్మ చంటి కూర్చునుంటారనమాట. ఇలా అయింది ఏంటి, అసలు కాస్త లేట్ అయితే అయింది, నువ్వే ఇంటికి కోడలివి, నాకు మనవడికి నువ్వే భార్యవమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఏమోలే బామ్మగారు, ఇది కూడా మన మంచికేనేమో, అసలు నా జాతకం బాగాలేదేమో అందుకే ఇలా జరిగిందేమో అని చెప్పి పల్లవి కూడా బాధపడుతూ ఉంటే, ఏ జాతకం ఎలా ఉన్నా నేను పూజలు అవన్నీ చేయించి త్వరలో నిన్ను ఈ ఇంటికి కోడల్ని చేస్తానమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. మరో పక్క ఇటు అక్షిత శాన్వి సుమలత చాలా హ్యాపీ అయిపోతారు. ఆంటీ ఏం ఐడియా వేశారంటీ, సూపర్ ఐడియా ఆంటీ మీది, మామూలు ఐడియా కాదు అని చెప్పి అక్షిత మెచ్చుకుంటూ ఉంటే, అప్పుడు శాన్వి మరి మా మమ్మీ అంటే ఏమనుకున్నావు, మా మమ్మీ అనుకుందంటే తను ఫస్ట్ అవతల వాళ్ళని సరే అన్నట్టు ఒప్పుకుంటుంది, కానీ తను అనుకుందే లాస్ట్కి చేస్తుంది, మా మమ్మీతో పట్టుకుంటే ఎవరైనా అంతే మటాషే అని చెప్పి అంటూ ఉంటే, అవును నేను ప్లాన్ చేయించి టైంకి ఆ పాములు వాడిని దింపాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది సుమలత కూడా. ఈ లోపల ఎదురుగా చరణ్ వస్తాడు. ఇక ఓ నువ్వా వచ్చింది, ఇంకా పల్లవి అనుకున్నాను అని చెప్పి సుమలత వాళ్ళు అంటూ ఉంటే, అంటే మరి ఇలాంటి ఐడియానా మమ్మీ నువ్వు చేయించావా అని చెప్పి చరణ్ అంటాడు. లేకపోతే ఇప్పుడే గుండమ్మ గారికి ఫోన్ చేయరా, నాకు ఈ దోషాలు ఇవన్నీ ఏం పంటిప్పు లేవులే కానీ నిశ్చితార్థం పెట్టుకుందాం అని చెప్పి ఫోన్ చేయనా నేను అని చెప్పి శాన్వి అంటూ ఉంటే, అబ్బా లేదులే అక్క, ఏదో జనరల్గా క్యాజువల్గా అన్నాను, లేకపోతే ఆ బండదా నేను ఎక్కడ చేసుకుంటాను అని చెప్పి చరణ్ కూడా అంటాడు. మొత్తానికి ఎంగేజ్మెంట్ మిస్ అయింది, దానికి సంతోషించు అని చెప్పి ఇటు సుమలత కూడా అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక అందరికీ కాలేజ్కి వెళ్తారు కదా. ఇక పల్లవి తన ఫ్రెండ్తో కాలేజ్కి వెళ్తూ ఉంటే, ఆల్రెడీ కాలేజ్లో అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటారు భువన అలాగే అక్షిత. ఇక అందరికీ స్వీట్స్ తీసుకొని, ఏంటి కాలేజ్లో అందరికీ స్వీట్స్ పంచుతున్నారు వీళ్ళేంటో అని చెప్పి చూస్తూ ఉంటారు పల్లవి ఫ్రెండ్. ఇక అక్కడికి అక్షిత భువన వస్తారనమాట. అందరికీ స్వీట్స్ పంచడం అయిపోయింది, మీకే మిగిలింది అనగానే, ఎందుకు స్వీట్స్ పంచుతున్నారు అని చెప్పి పల్లవి ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, ఎందుకేంటి ఈ పల్లవికిను చరణ్కి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా, నాకైతే చాలా డూపర్గా హ్యాపీగా ఉంది అని చెప్పి భువన అంటూ ఉంటుంది. నేను ఆ ఇంటికి కోడలుగా ఉన్నంత వరకు నిన్ను మాత్రం ఆ ఇంట్లోకి అడుగు పెట్టను, బావగారికి నీకు ఎంగేజ్మెంట్ జరగనీయకుండా చేస్తాను, అసలు నీకు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా, ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి అంటూ ఉంటుంది. అక్షిత కూడా అసలు తనకి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది చరణ్తో అని చెప్పి మీరు జాలి చూపించాల్సింది పోయి ఇలా చేస్తున్నారేంటి, అసలు మీరు మనుషులేనా అని చెప్పి పల్లవి ఫ్రెండ్ అంటూ ఉంటే, అక్షిత ఆ ఫ్రెండ్ని కొట్టబోతూ ఉంటుంది చంప మీద. అప్పుడు పల్లవి ఆపుతుంది. ఏంటి ఎవరిని పడితే వాళ్ళని చంప మీద కొడతారా అని చెప్పి అలా అరుస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి చరణ్ వస్తాడనమాట. ఇక చంటి వీళ్ళు కూడా వస్తారు. ఏమైంది ఫ్రెండు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే, ఇదిగో వీళ్ళు కాలేజ్లో స్వీట్స్ పంచుతున్నారు, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా అనగానే, అసలు మేము ఇంట్లో అందరం బాధపడుతుంటే ఎలా స్వీట్స్ పంచుతున్నారు మీరు అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే, అక్షితని అడుగుతాడు చంటి. అవును బావగారికి ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి భువన అక్షిత చెప్తూ ఉంటారు. ఇక చంటి వచ్చి చరణ్ వచ్చి అంటాడనమాట, అసలు మీకు బుద్ధుందా, ఒకళ్ళని అంత ఇదిగా బాధ పెడతారా, అసలు పల్లవి
పల్లవి పాపం ఎంత బాధపడుతుంది ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందని. తను పైకెలా మీ అందరికీ తెలుస్తుంది తన బాధ. నేను కూడా అంతే బాధపడుతున్నాను ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందని అని అలా చరణ్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా భువన, అక్షత, పల్లవి షాక్ అవుతారు. ఇక అటువైపుగా వెళ్తున్న సుమలత కూడా విని తను కూడా షాకింగ్‌లో అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బావగారు మీరు అంటుంది అనగానే, అవును. నేను పైకి చెప్పలేకపోతున్నాను ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందని. అసలు మీరు పల్లవిని ఎందుకు బాధ పెడుతున్నారు? ఆ! అసల నాకు పల్లవికి తనకి ఏమంత గొడవ లేదు. తను చాలా మంచి అమ్మాయి. అసల ఈ ఎంగేజ్‌మెంట్ కన్నా ముందు తను మన క్లాస్‌మేట్. తను నాకు అందరికన్నా బెస్ట్ ఫ్రెండ్. అసలు నా కెరియర్ సెట్ అవ్వాలని అందరికన్నా ఆరాటపడింది పల్లవి. తనే ఎక్కువ కష్టపడింది కూడా. నేను నా గోల్ రీచ్ అవ్వాలని. తను అంత మంచి అమ్మాయిని, ఆ అమ్మాయిని బాధపెడితే మిమ్మల్ని ఇంకొకసారి స్పేర్ చేయను. ఇలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. పల్లవిని బాధపెడితే ఊరుకోను అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే ఇక పల్లవి షాక్‌లో, ఏంటి చరణ్ ఇది కలా నిజమా? ఒకసారి గిల్లి చూపించు అని పల్లవి అంటుంది. నేను గిల్లినా నీది మందం తోలు కదా నీకేం తెలీదు అని చరణ్ అంటూ ఉంటే, అబ్బా అది తర్వాత ముందు గిల్లు చరణ్ అనగానే చరణ్ గిల్లుతాడు. అబ్బా నిజమే నువ్వు కూడా బాధపడుతున్నావా చరణ్ అనగానే, మరి బాధపడక నీ బాధ బయట కనిపిస్తుంది. నేను మనసులో బాధపడుతున్నాను అని చెప్పి చరణ్ అంటాడు. ఈరోజు కాకపోతే అసలు జరగదు అని ఎలా చెప్తున్నారు ఎంగేజ్‌మెంట్? ఈరోజు కాకపోతే ఇంకెప్పుడైనా జరగచ్చు. అంతేకానీ ఏదైనా అవ్వచ్చు చెప్పలేం కదా! కానీ మీరు అలా పల్లవిని బాధపడితే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.